బాగుంది, బాగా చెప్తున్నారు మీరు. అద్భుతాలు అనేవి జరిగినాయి, అవి యాదృచ్ఛికాలుగానే భావిస్తాను నేను. కరెక్ట్, ఇది బాగుంది, ఇది మరీ బాగుంది. అద్భుతాలు జరిగాయి కానీ అవి యాదృచ్ఛికం అని మీరు అంటేనే అందం వాటికి. అద్భుతాలకి అదేమి మోడస్టీ కోసం కూడా కాదు సార్, మోడస్టీ ఏం కాదు, నిజంగా అవి యాదృచ్ఛికాలు కాకపోతే దాని తర్వాత వచ్చే ప్రతి పాట కూడా అద్భుతం అయ్యేది. మరి అలాంటి అద్భుతాలు మీరు రాయాలంటే ఆ సన్నివేశాలు కూడా కావాలి కదండి, అన్ని కుదరాలి కదా. ఏం రాయిస్తారు, ఎక్కడ రాయిస్తారు అద్భుతం? అదే అద్భుతమైన సన్నివేశం ఇచ్చినప్పుడు ఒక్కోసారి నాకు పలకపోవచ్చు, ప్రతిసారి పలుకుతుందని కూడా రూల్ లేదు కదండి. అలాగే మిస్ అయిన పాట ఉందండి మీకు? ఇది పలక్క బాగలేదు ఇది అని బ్లాటెంట్ గా ఇంకొక రైటర్ చేత రాయించుకునే సందర్భం ఉందా? ఉన్నాయి సార్, ఉన్నాయి 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 ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఫెయిల్ అయ్యి నేను రాసింది వాళ్ళకి నచ్చలేదండి. నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది. నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు, చాలాసార్లు జరిగింది. నాకే కాదు, అందరికీ జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. చంద్రబోస్కి తక్కువేమో అనుకుంటున్నాను సార్, అంటే నాకున్న అనుభవంలో. అవునా? నేను నేను రాసిన పాట నచ్చక ఆయన చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి, ఆయన రాసిన పాట నచ్చక నా చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న రచయితకి ఒక పెద్ద రచయితకి మధ్య కూడా ఈ సంఘటనలు జరుగుతాయి. ఆఫ్ కోర్స్ అది ఎందుకు జరుగుతుంది అంటే అప్పటి దర్శకుల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అంతే. సమకాలీన పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, కాలమాన స్థితిగతులు, దేశ కాలమాన పాత్రలు అంటారు. బాగుంది. మీరు అప్పుడప్పుడు మీరు చాలా ప్రతి దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఎక్కిన మీరు మాట్లాడింది భీమవరం మిరపకాయలు, భీమవరం మెరుపు తీగలు, ఆ మాటలన్నీ చాలా బ్యాలెన్స్ తో మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్, ఆ మధ్య ఏదో బాగా దుమారం లేపే మీ మాటలన్నీ అగ్గి రాజేసి అసలు వైల్డ్ ఫైర్ దావానం లాగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంశంలో రాజీ పడని లక్షణం ఉంటది కదండి. అలా నా జీవితంలో నేను భారతీయత, జాతీయత అన్న అంశాల మీద రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే నా పునాదులు అవి. మరి నేను నా విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన సందర్భాలు కానీ, ఇంట్లో నేర్పిన విలువలు కానీ, భారతీయత, జాతీయత, మన సనాతన ధర్మం, ఈ విషయాల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నమాట. రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం నీ పక్కదారి పట్టించడం అన్న అంశం, వీటి మీద రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ విషయంలో ఎన్ని రాళ్ళు నా మీద పడినా తీసుకుంటాను. మీకు ఎందుకు అనిపించింది అలాగ అసలు? అంటే వాట్ ఇన్స్టిగేటెడ్ యూ, మిమ్మల్ని ప్రేరేపించినది ఏంటి? ఒకటి ప్రేరేపించింది ఏంటంటే, ఒక్కొక్క వక్తకి ఒక్కొక్క అంశం ఇస్తారు కదండి. నాకు ఇచ్చిన అంశం అది. ఆ అంశంలో నాకు తెలిసిన విషయాల్ని ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు వరకు ఏమైందంటే, మనకు నచ్చిన వ్యక్తి ఏం చేసినా కరెక్ట్, కింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు కదా అన్న ఆ ధోరణి మారాలి. ఈ కనీసం మన ధర్మం విషయంలో అయినా మారాలి, సనాతన ధర్మం అన్న ఉద్దేశంతో కొంచెం అంటే నిక్కచ్చిగా మాట్లాడడం జరిగిందండి. బాగా అది దుమారం లేపింది బాగా. అంటే పరిశోధన లేకుండా మాత్రం చేయలేదండి. మామూలుగా మీరు అన్న సందర్భాలు వినోదభరితంగా మాట్లాడినప్పుడు మందర స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ఈ వివాదాలు అనుకున్న అలా అంశాలు మాట్లాడినప్పుడు హెచ్చు స్వరంలో మాట్లాడచ్చు. కానీ సమతుల్యత కోల్పోవడం కానీ, పదాల గురించి ఎత్తుక్కోవడం కానీ, నోరు జారడం కానీ మాత్రం ఉందండి. కానీ మీరు ఎవరి మీద కోపం వచ్చి మాట్లాడారా, లేకపోతే మీ అంతటి మీరు సహజ సిద్ధంగా మాట్లాడింది? కోపం వచ్చి మాట్లాడింది. వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదండి. కంటెంట్ మీద కోపం తప్పితే వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద లేదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ ఒక విషయాన్ని తీవ్ర స్థాయిలో చెప్పకపోవడం కూడా మన ధర్మానికి మనం చేసిన లోపమే ఉంది. కేవలం ఏదో మనం ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తి పరంగా మనకన్నా మన పరిశ్రమలో మనం వాళ్ళ అవసరం మనకు ఉంటుంది అని చెప్పి తగ్గించడం అనేది ధర్మానికి లోపం చేసినట్టే, ధర్మానికి ద్రోహం చేసినట్టే.
అదే కరెక్ట్ కరెక్ట్. ఎట్లా ఇప్పుడు స్పిరిట్ అవి రాస్తున్నారు కదా పెద్ద, ఏంటి మీ అనుభవాలు ఏంటి పెద్ద అనుభవాలు? ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ని అనుభవిస్తున్నానండి. అంటే ఎలా అయితే వేటూరి గారు అదే ఒకే సమయంలో అటు అడవి రాముడును ఇటు శంకరాభరణం రెండు రాశారు చూడండి. అవును, అలాంటి కెరీర్ ఇష్టం నాకు కదా. మరి ఎవరైనా అసలు డిజైరబుల్, అది అభిలషణీయమైన అంటామే. అవునండి. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ 2025లో నేను అనుభవిస్తాను. దాన్ని 2026లో ప్రేక్షకులు చవి చూస్తారు. ఓకే, ఇప్పుడు ఏది శంకరాభరణం పెద్ద? నాకు స్పిరిట్ శంకరాభరణం, పెద్ద అడవి రాముడు. ఓకే ఓకే. ఎలా ఉంది ఇద్దరితో? చెన్నై లవ్ స్టోరీ, గీతాంజలి. చెన్నైలో స్టోరీ కాదు, ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు అసలు సీన్స్ లో ఎమోషన్స్ తో ఆడుకోవడం అలవాటు అతనికి. దానివల్ల సీన్ లో మాస్ అప్పీల్ ఉన్నా లిరిక్ లో కొంత క్లాస్ అప్పీల్ ఉండాలన్నమాట, అప్పుడే మ్యాచ్ అవుతుంది. ఆయన టేస్ట్ అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఆయన టేస్టే అది. ఆయన టేస్ట్ మంచి టేస్ట్ కదా. ఎందుకంటే పొయట్రీ చాలా ప్యూర్ గా ఉంటేనే నా ఎమోషన్ లో ఆనెస్టీ తెలుస్తుంది అనేది ఆయన నమ్మకం. ఆ సెంటెన్స్ ఆయన బయట చెప్పకపోవచ్చు కానీ ఆయనతో ఉన్న సాన్నిధ్యంతో నాకు అర్థమైంది అదనమాట. అందుకే ఎక్కువ ప్యూర్ పొయట్రీ కోరుకుంటాడు సందీప్ వంగ గారు. మాస్ అప్పీల్ తేవడం అతను చూసుకుంటాడు. బట్ లిరికల్ గా మాత్రం సాఫ్ట్ టచ్, ఫ్లేవర్, లిటరీ ఫ్లేవర్ సాఫ్ట్ ఉండదు, ఇంటెన్సిటీ ఉంటది, పొయట్రీ ప్యూర్ గా ఉండదు. అదే లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. గుడ్. బుచ్చిబాబు సన్న ఎట్లా ఉంది? బుచ్చిబాబు సన్న గుడిసెలో ఉట్టి మీద కూడు దింపుకునే వాడికి నా పాట రీచ్ అయిపోవాలంటే ఓన్లీ సింగిల్ పాయింట్ ఫార్ములా, సింగిల్ పాయింట్ ఫార్ములా, అంతే అంతే కదా. ఆ పాటలో ఫిలాసఫీ ఉండాలి కానీ ఆడికి రీచ్ అవ్వాలి. అర్థమైంది. ఇంకంటే అంత మాస్ గా చెప్పాలన్నమాట విషయం. అదేలేండి. గ్రేట్ గ్రేట్. బాగుంది మీ జర్నీ, బాగుంది మీ అనుభవాలు, మీ ఆదర్శాలు, మీ అభిప్రాయాలు, మీ పరిశీలనలు అన్నీ చాలా బాగున్నాయి. అంటే మీలాంటి వారు వెలికి తీసినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి భావాలు. లేకపోతే యాక్చువల్లీ నేను చాలా ఫీల్ అయ్యి రాశానండి ఆ భాష, ఇలాంటివి మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే ఎదురు వాళ్ళకి అర్థం కాదు కదా. ఇంతకీ మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా, మ్యారేజ్ చేసి లవ్ చేసుకున్నారా? మ్యారేజ్ చేసుకున్నానండి. అదే అంటే మీరు ఇందాక అన్నారు కదా నేను చాలా మందిని లవ్ చేశాను కానీ ఎవరు పడలేదని. ఆయన కోకోలలో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పేలోపే నో వేకెన్సీ బోర్డు. కొంచెం చెప్పాక అయితే బ్రేకప్ అవ్వచ్చు, వన్ సైడ్ లవ్ అవ్వచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ లవర్స్ అందరూ వచ్చి మళ్ళీ నా చుట్టూ ఉండేవారు. అమ్మాయి బాధ అబ్బాయి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే అమ్మాయి చెప్పేది, అమ్మాయి వల్ల ప్రాబ్లం వస్తే అబ్బాయి చెప్పాడు. రే ఎలా కనబడుతున్నాను రా నేను. ఓ పక్క అసూయ, ఓ పక్క విసుగు. ఎన్నాళ్ళు అనుభవించారు ఈ దశ? ఇంచుమించు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు బాయ్స్ హాస్టల్ కాబట్టి తెలీదు. 17వ సంవత్సరం నుంచి నాకు పెళ్లి 26వ సంవత్సరం అయింది అనుకోండి. 9 సంవత్సరాలు అనుభవించాను. చాలా కష్టం. పోనీ ఇక్కడికి వచ్చాక ప్రేమించే అవకాశం ఉందా అంటే నేను 20వ సంవత్సరంలో వచ్చేసాను కదా. నాకు 20వ సంవత్సరం అప్పుడు కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అందరూ నాకన్నా 15 ఏళ్ళు పెద్ద ఉండిపోయారు. ఇదో నరకం, ఇదో నరకం. నీకు ఎలాగా అవ్వదులే అని చెప్పి జాగ్రత్తగా అరేంజ్ మ్యారేజ్ చేశారు. పోలేండి, బాగున్నారు కదా, అంత హ్యాపీగా ఉంది కదా, కంఫర్టబుల్ లైఫ్. పోలేండి, మీకు మంచి, ఎందుకంటే మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, వాక్ శుద్ధి ఉంది, ఆలోచన శుద్ధి ఉంది, సంగీతం మీద కమాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అంటే వేటూరు గారికి ఏవేవి ఉన్నాయో అవి మీకు అన్ని ఉన్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా అదే అవి ఆ కోవలో లక్షణాలు మీకున్నాయి, ఆ లక్షణాలు మీకున్నాయి. అంటే చంద్రబాబు వయసు కూడా ఉంది, చంద్రబోస్ గారికి ఉంది,
బాగా పాడతాడు ఆయన, బాగా పాడతాడు. రామజోగ శాస్త్రి గారికి ఉంది అది, బాగా సాహిత్య గారికి కూడా. సాహిత్య గారి అల్టిమేట్ అండి, సాహిత్య గారి అల్టిమేట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ది ట్రెండ్ హీ హాస్ బ్రాట్ ఇన్ సినిమా ఇండస్ట్రీలో. శైలజ్ గారి పాట హిట్, చాలా పెద్ద పాట, లాలు దర్వాజా లష్కర్ ఆ పాట. అసలు అప్పుడు ఎప్పుడో కొసరాజు గారు రాసిన పాట తర్వాత మళ్ళీ ఆ పాట ఇదే, పట్నంలో సాలిబండ పేరైన గోలుకొండ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.